హార్ట్ అటాక్స్ ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. అది చిన్నపిల్లల్లో వస్తున్నాయి, యంగ్స్టర్స్లో వస్తుంది. అలానే చాలా హెల్తీగా ఉన్నారు అనుకొని, అంటే రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, లేకపోతే హెల్తీ డైట్ తీసుకుంటున్నారు, అలాంటి వ్యక్తుల్లో కూడా హార్ట్ అటాక్ సడన్గా వస్తున్నాయి ఈ మధ్యన. సో ఏంటి కారణం అయి ఉండొచ్చు అంటే చాలా ఉన్నాయండి. ఒకటి, కోవిడ్ వచ్చి ఆ టైంలో సరిగ్గా అంటే ఏదో అడ్డంగా యాంటీబయాటిక్స్ వాడేసి లోపల ఉన్న వైరస్ని బయటికి పోనివ్వకుండా లోపల ఏదో ఒక మూలన ఆ వైరస్ ఉండిపోయి, సో లాంగ్ టర్మ్లో ఒక 11 monthsకో 1 yearకో కొంతమందిలో ఆర్థరైటిస్గా అది బయటపడితే, కొంతమందిలో హార్ట్ డిసీజెస్ అనో, కొంతమంది దాంట్లో లివర్ ఫెయిల్యూర్స్ గానో బయటపడుతుంది. అదొకటి. తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో, బూస్టర్ డోసెస్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇబ్బంది చూడొచ్చు. అయితే ఇంకొకటి, చాలామందికి ఉండే అపోహ ఏంటి అని అంటే, లావుగా ఉంటేనే కొలెస్ట్రాల్ ఉంటుందేమో, సన్నగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ ఏమి ఉండదు కదా, కొవ్వు ఉండదు కదా అని అనుకుంటారు. సో ఈ కొలెస్ట్రాల్, కొవ్వు అంటే కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది రెండు చాలా డిఫరెంట్. లావుగా ఉన్న వాళ్ళల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ కొంత మేరకు ఉంటుంది. కానీ సన్నగా ఉన్నారు కదా అని వాళ్ళకి కొలెస్ట్రాల్ లేకుండా అయితే పోదు. సో అందుకే రెగ్యులర్గా అంటే 6 monthsకి ఒకసారి, ఇయర్లీ వన్స్ ఒకసారి మనం ఫుల్ బాడీ చెకప్ చేసుకుంటూ ఉండడం బెటర్. తర్వాత అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా డయాబెటీస్ ఉన్నారు, బీపీ ఉన్నారు అని అనుకుంటే కనీసం ఒక రెగ్యులర్గా ఇప్పుడు మనం డయాబెటీస్ వాల్యూస్ లైక్ గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే చెక్ చేసుకుంటున్నామో ఎవ్రీ మంత్ అలా చెక్ చేసుకుంటారు కదా, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కనీసం ఒక 3 monthsకి ఒకసారో లేదా 6 monthsకి ఒకసారో చేయించుకోవడం బెటర్. ఎందుకంటే మనం తినే ఫుడ్, ఆహార వ్యవహారాలన్నీ మారుతూనే ఉంటాయి. సో చెప్పలేము ఎప్పుడు ఎలా వస్తుంది ఏంటి అని, మన లివర్ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక అపోహ ఏంటి అని అంటే, ఓన్లీ అంటే ఇప్పుడు రెడ్ మీట్ లైక్ మటనో లేకపోతే చికెన్, నాన్ వెజ్ అది ఆర్ లైక్ సంథింగ్ లైక్ వేరే ఈ రెడ్ మీట్ ఏదైతే తీసుకుంటున్నారో దానివల్లే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయనో, లేదంటే ఎగ్ లోపల సొన తింటే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి ఇదివరకు ఫాల్స్ ప్రాపగండా జరిగేది. సో ఇవన్నీ ఇలాంటి ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయనే అపోహ ఉంది. సో చాలామందికి తెలియదు అది. కానీ ఫుడ్తో కాదు రిలేటెడ్ యాక్చువల్లీ. ఒకటి, లివర్ ఫంక్షనింగ్. ఎందుకు అని అంటే ఫ్యాట్ మనకి అంతా తయారయ్యి కొలెస్ట్రాల్గా మారి ఫుడ్ అంతా డైజెషన్ ఇదంతా ప్రాసెస్ అంతా మనకి లివర్లోనే జరుగుతుందండి. సో అందులో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అని అంటే ఆ లివర్ హెల్త్ బాగోకపోయినా మనకి ఈ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి మెయిన్ స్ట్రెస్. ఇది అందరూ చెప్తారు, సార్ ఇప్పుడు మాకు ఉండవా, స్ట్రెస్ ఉండదా, లేకపోతే మెంటల్ టెన్షన్స్ ఉండవా, ఏం చేయాలి, మాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, ఏదైనా అంటే నిద్రపోండి అని అంటారు అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఫుడ్ తర్వాత స్లీప్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రెండు మెయింటైన్ చేస్తే చాలా వరకు మీరు ఈ డిసీజెస్ నుంచి కానివ్వండి, హార్ట్ అటాక్స్ నుంచి అవ్వచ్చు, లేకపోతే మీరు వాడుతున్న ఆ బీపీ మాత్రలు, కొలెస్ట్రాల్ మాత్రలు కూడా మీరు చక్కగా తీసి పడేయచ్చు. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట మనకు అది. సో ఎలా అంటారా, మనకి ఎప్పుడైనా స్లీప్ బాగుంటేనే మన బాడీ రిపేర్ బాగా జరుగుతుంది. బాడీలో ఏదైనా ఉన్నాయండి, ఇన్ఫెక్షన్ ఉన్నాయండి, ఆర్ లైక్ మీకు బీపీ అవ్వచ్చు, లేకపోతే డయాబెటీస్ అవ్వచ్చు, ఇవన్నీ టెన్షన్ రిలేటెడ్గా వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం. సో ఆ టైంలో యాక్చువల్గా స్లీప్ టైంలో మన బాడీ అనేది రిపేర్ జరుగుతుంది. ఎప్పుడైతే స్లీప్ సరిగ్గా లేదో బాడీ స్ట్రెస్కి గురయ్యి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, సో ఈ స్ట్రెస్కి గురయ్యి ఆ వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి రక్తనాళాల్లో చేరిపోతుంది. సో అందుకే ఏదో ఒక రూపంలో, ఒకవేళ మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, మీకు పాలు సహిస్తాయి అని అంటే పాలలో గోరువెచ్చగా కొంచెం చేసుకొని చక్కగా పాలని చిటికెడు పసుపు, కొంచెం మిరియాలు అలా వేసి చక్కగా తాగితే మంచిగా మత్తుగా నిద్ర పడుతుంది. అంటే చాలామంది అలసిపోయి ఉన్నాం, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆల్కహాల్ కన్జంప్షన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నిద్ర పట్టట్లేదు అని అనుకునే వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే జాజికాయ ఉంటుంది, మనకి మసాలాలో వాడతాం, బిర్యానీలో వాడతాం కదా, అది ఎంత గొప్ప మెడిసిన్. సో అదైనా చక్కగా తెచ్చుకొని జస్ట్ అంటే పౌడర్ దొరుకుతుంది, ఓపిక ఉంటే బెస్ట్. జస్ట్ మన ఇంట్లోనే కొంచెం చిన్నగా నూరి ఆ చిన్న పొడిని, గంధం పొడిని, అదే గంధంలా వచ్చే ఆ పొడిని ఏదైతే జాజికాయ పౌడర్ ఉందో దాన్ని గోరువెచ్చని పాలల్లో లేదు అని అనుకుంటే చక్కగా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే నిజంగానే నమ్మరు, అసలు చాలా మత్తుగా పడుకుంటారు, చాలా బాగా నిద్రపడుతుంది. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. సో స్లీప్ తర్వాత స్ట్రెస్ రిలీఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, పొద్దున్న పూట
ఎండ ఎక్స్పోజర్, సన్లైట్ ఎక్స్పోజర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పొద్దున్న మనకి ఎండ బాడీకి ఎక్స్పోజ్ అయితే నైట్ టైం మనకి స్లీప్ని ఇచ్చే నిద్రని పెంపొందించే కార్టిజోల్ అనే ఏదైతే హార్మోను మన బాడీలో పెరిగిపోతే దానివల్ల మనకి ఈ నిద్ర అనేది సరిగ్గా పట్టకుండా చేస్తుంది. సో ఈ కార్టిసోల్ హార్మోన్ని రెగ్యులేట్ చేసి కొంచెం తగ్గించడానికి మనకి పగటిపూట సన్లైట్ ఎక్స్పోజర్ చాలా బాగా ఇంపార్టెంట్. వేరే సీజన్స్లో ఓకే ఫైన్, మనం 9 o'clock తర్వాత కూడా 4 లోపు, మార్నింగ్ 9 నుంచి 4 లోపు ఎప్పుడైనా కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు. కానీ ఎండాకాలంలో మాత్రం ఖచ్చితంగా ఒక 8:30 లోపే సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోండి. ఒక 15 minutes ఉన్నా చాలు. ఖచ్చితంగా ఏదో ఒక అంటే వీక్లీ ఒక రే పెట్టుకొని ఫుల్గా బాడీ అంతా కూడా అభ్యంగనం, నువ్వుల నూనె దట్టించి చక్కగా మనం బాడీకి అప్లై చేసుకొని, ఆ మసాజ్ కూడా ఏ డైరెక్షన్లో ఉండాలి అని అంటే హార్ట్ వైపు డైరెక్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు అప్పర్ బాడీ చేసామనుకోండి మసాజ్ రాసుకొని, హార్ట్ ఎటు ఉంది, కిందకు ఉంది కదా, ఈ డైరెక్షన్లో మసాజ్ చేయాలి. అదే లోవర్ బాడీ మనం పొట్ట భాగం తర్వాత కాళ్ళు ఇవన్నీ చేస్తున్నామంటే పైకి మసాజ్ చేయాలి హార్ట్ డైరెక్షన్లో. అలా చేసుకుంటూ ఉంటే మనకి ఆ నువ్వుల నూనెలో ఉండే ప్రాపర్టీస్ కూడా వాటిలో ఉండే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవి కూడా మనకి హెల్ప్ అవుతాయి. మన బాడీలోకి ఇంకా బాగా వైటమిన్ డి తయారవడానికి హెల్ప్ అవుతుంది. ఈ వైటమిన్ డి ఎలా వస్తుంది అని అంటే మన బాడీలో ఫ్యాట్ ఉంటేనే వస్తుంది. సో ఫ్యాట్ మనకి ఈ నువ్వుల నూనె చేయడం, మన అభ్యంగనం చేయడం ద్వారా వస్తుంది. తర్వాత ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటారు, డ్రై ఫ్రూట్ షాప్లో డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతాయి. అవి ఒక 2 చెంచాలు డైరెక్ట్గా పొడిలా చేసేసుకొని ఏదైనా మజ్జిగలో కానీ లేదా మీరు తినే ఆహారంలో కానీ వేసుకొని తినడం ద్వారా కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. అలానే చియా సీడ్స్ చాలా బాగా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. సో ఇవన్నీ బాడీలో ఉంటే మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. తర్వాత మీరు వాడే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్, మీకు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ కొలెస్ట్రాల్కి ఏదైతే తగ్గించడానికి పెడుతున్నారో ఆ ట్యాబ్లెట్స్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ వచ్చినాయి దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయని. ఎస్, అదేంటి హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకునే ట్యాబ్లెట్ కదా అని అంటారా? ఒకప్పుడు స్టడీస్ అన్నీ పోయినాయి. ఇప్పుడు రీసెంట్గా స్టడీస్లో ఏం తేలింది అని అంటే ఆ ట్యాబ్లెట్ వల్ల లివర్ ఫంక్షన్ కొంత ఇంపేర్ అయ్యి ఏదైతే మనకి ఈ కొలెస్ట్రాల్ ఫ్యాట్ అది మెటబాలిజ్ అవ్వాలంటే రెగ్యులేట్గా సమతుల్యంగా ఉండాలో అది అలా కానివ్వకుండా చేయడం ద్వారా, అలానే ఒక ఎంజైమ్ ఉంటుంది కోఎంజైమ్ Q10 అంటే, సో ఇవి డెఫిషియన్సీస్ రావడం ద్వారా, అలానే మన ఈ రక్తనాళాల్లో ఏదైతే క్యాల్సిఫికేషన్ అంటాం, ఆ కాల్షియం డిపాజిట్ అంటే మన రక్తనాళ లోపల చుట్టూ గోడలకి కాల్షియం డిపాజిట్స్ అంటే అతుక్కుపోతాయి అనమాట. దాని ద్వారా నేరో అయిపోతాయి, అంటే ఆ రక్తనాళాలు అనేవి చాలా కుచించుకుపోతాయి. సో బ్లడ్ ఫ్లో తక్కువైపోతుంది, బీపీ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్స్ అవి వచ్చేదానికి అదే ఒక రకంగా పెంపొందిస్తుంది. సో ఎందుకు వైటమిన్ K2 అనేది మనకి చక్కగా ఈ ఆకుకూరల నుంచి వాటి నుంచి మనకు వస్తుంది. సో అది ఈ కాల్షియంని బ్లీచ్ అవుట్ చేస్తుంది. సో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా బీపీ అది కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మేము యూజువల్లీ వైటమిన్ K2 సప్లిమెంట్స్ అవి కూడా లైక్ బీపీ పేషెంట్స్లో పెడుతుంటాం అనమాట. వితిన్ 3 monthsలో చక్కగా బీపీ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఈ కొన్ని హెర్బ్స్ కూడా ఉన్నాయి మనకి ఆయుర్వేదిక్లో కానీ అలాగే ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ కానీ. సో ఇవి పెడితే అట్లీస్ట్ 3 to 4 monthsలో చక్కగా బీపీ మాత్రం కూడా తీసి పడేయచ్చు, అంత బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఈ వైటమిన్ K2 ఇవన్నీ కూడా డెఫిషియన్సీలు వచ్చేయడాలు అవి జరగడం ద్వారా ఈ కాల్షియం అన్ని డిపాజిట్లు అయిపోయి మనకి ఏదైతే రక్తనాళాలు ఏవైతే కుచించుకుపోతున్నాయో దానివల్ల కూడా సడన్గా మనకి హార్ట్ మీద చాలా లోడ్ పడడం జరుగుతుంది అనమాట. సో నేనేమంటానంటే ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం వాడొద్దు. అప్పటికప్పుడు ఏదో ఒక 1 month, ఒక 10 days, 20 days, 15 days ఫైన్, కానీ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది వాడొద్దు. సరే వాడకుండా ఏం చేయొచ్చు మరి మన కొలెస్ట్రాల్ తగ్గాలంటే అని అంటే గుడ్డు తినండి. ఎస్, గుడ్డు కొలెస్ట్రాల్ అంటారే, అవును, గుడ్ కొలెస్ట్రాల్. సో మనకి ఖచ్చితంగా గుడ్ కొలెస్ట్రాల్ కావాలి. మన బ్రెయిన్ ఫంక్షన్ చేయాలన్నా, మన బాడీ ఆర్గన్స్లో ఫంక్షనింగ్ బాగుండాలన్నా ఫ్యాట్ కావాలి. సో ఎప్పుడు ఫ్యాట్ ఫుడ్ ఉండాలి, నో ఫ్యాట్ ఫుడ్ కాదు, లో ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలి. నో ఫ్యాట్ ఫుడ్ అంటే అసలు ఫ్యాట్ మొత్తానికి ఆపేయడం.
ఫ్యాట్ మొత్తానికి ఆపేస్తే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా జరగదు, మన బాడీ సమతుల్యంగా పని చెయ్యదు. సో మినిమం ఫ్యాట్ ఉండాలి. ఆ ఫ్యాట్ ఎలా వస్తుంది? చక్కగా శ్రేష్టమైన ఆవు నెయ్యి నుంచి వస్తుంది. 2 చెంచాలు దట్టించి చక్కగా తినండి. తర్వాత మీరు తినే ఈ ఆకుకూరలోంచి ఉండే పోషకాలు మన ఒంటి పట్టాలంటే కూడా ఖచ్చితంగా నెయ్యి ఉండాలి. ఎందుకంటే సరే ఓకే, అందులో ఉండే విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటారు, ఫ్యాట్ ఉంటేనే మన ఒంటికి పడతాయి అంటారు. సో ఫ్యాట్ ఎలా ఇస్తున్నాం మనం? 2 చెంచాలు ఆవు నెయ్యి తీసుకోవచ్చు, లేదంటే గుడ్డు ఫుల్గా ఎల్లో సొన్నతో పాటుగా ఆ ఎగ్ యోగ్తో పాటు తీసుకోవడం ద్వారా వైటమిన్ ఏ కంటికి మంచిది, అది వస్తుంది. వైటమిన్ B12 ఏదైతే అరికాలు తిమ్మిర్లు, మంటలు, లేకపోతే ఒళ్ళంతా తిమ్మిరి మంట ఇదంతా చెప్తారు కదా షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా, బీపీ పేషెంట్స్లో వాళ్ళు. సో వాటిని చక్కగా ఇది కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, మంచి మెడిసిన్గా హెల్ప్ అవుతుంది గుడ్డు ఎగ్. అలానే మీకు తెలియని విషయం ఏంటంటే రోజు 3 eggs 3 గుడ్లు తిన్న వాళ్ళలో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవ్వడం కూడా రీసెంట్ స్టడీ వచ్చింది. సో మంచి ఫ్యాట్ మన బాడీకి ఇద్దాం. అలానే నో సాల్ట్ కాదు, వద్దు, లో సాల్ట్ అంటే లో లెవెల్లో సాల్ట్ యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా కొద్దో గొప్ప సాల్ట్ అయితే మనకి ఉండాలి, కానీ ఏది మించకూడదు. అతివృష్టి అనావృష్టి అన్నట్టు అది మించకూడదు, అది మించకుండా చూసుకోండి. ఎందుకనంటే అంటే చాలామంది అనుకునేది బీపీ పెరుగుతుంది అంటే సాల్ట్ ఒకటే కారణం అని అనుకుంటారు, కానీ చాలామందికి తెలియని విషయం పొటాషియం లెవెల్స్ బాడీలో తగ్గినా మనకి బీపీ పెరుగుతుంది. సో అలానే పొటాషియం లెవెల్స్ తక్కువ ఉంటే హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి. సో పొటాషియం ఉండాలి. పొటాషియం అంటే మీకు ఈ బనానా అరటిపండు నుంచి వస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం మరీ అంత ముగ్గిపోయి ఉండకుండా కొంచెం పచ్చిగా అలా ఉండి తినగలిగే వీలుగా ఉండే బనానాని తినాలి. తింటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తాయి నిజంగా. మామూలుగా వేరే వాళ్ళు బాగా పండిన ముగ్గిన అరటిపండు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, తీసుకుంటే మంచిది. సో సాల్ట్ కూడా మినిమం ఉండాలి చెప్పాను కదండి. ఫ్యాట్ కూడా మనకు ఉండాలి. కొబ్బరి ముక్క కూడా చాలా మంచిగా మనకి వెయిట్ రిడక్షన్ పనిచేస్తుంది, మంచి గుడ్ ఫ్యాట్ని ఇస్తుంది కొబ్బరి ముక్క. చియా సీడ్స్ వెయిట్ లాస్కి, అలానే మంచిగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ని ఇస్తాయి, మంచిది, హార్ట్కి చాలా మంచిది, తీసుకోండి. అలాగే ఇప్పుడు వేసవకాలం ఉంది అని అంటే చక్కగా చెరుకు రసం తీసుకోండి. ఆ చెరుకు రసం మీరు వడదెబ్బ నుంచి కాపాడుతుంది. సో ఏదో సడన్గా మనం బయటికి వెళ్ళాము, ఏదైనా ఎండ తగిలింది, ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా సడన్గా అన్కాన్షియస్ అయిపోతే అసలు ఏంటి పరిస్థితి? సో దాన్ని తట్టుకునే శక్తి మనకి దేవుడు ఇచ్చారు. సో చెరుకు రసాన్ని వాడుకుందాం. 1 గ్లాస్ చాలు, ప్రతిరోజు 1 గ్లాస్ సరిపోతుంది. డయాబెటిక్ పేషెంట్స్ అంటారా, వాళ్ళకి డయాబెటీస్ పెరుగుతుంది కరెక్టే, కానీ ఆ షుగర్ బాగా ఎక్కువ ఉండే ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఏ కోలాసో లేకపోతే ఇంకేదో సాఫ్ట్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ తాగి అందులో ఉండే పంచదార వల్ల ఎసిడిటీ పెంచుకొని అలాగే గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుకునే కన్నా ఈ షుగర్ కేన్ జ్యూస్ అనేది శ్రేష్టమే దాంతో పోల్చుకుంటే. సో కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే కొలెస్ట్రాల్ మరి మనం ఎలా తగ్గించాలి అంటే, కొలెస్ట్రాల్ మాత్రలు తీసుకోవద్దు అంటున్నారు కదా అని అంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి లైన్గా ఒక 15 రోజులు ఒక 3 తమలపాకులు, ఒక 2 వెల్లుల్లిపాయ రబ్బలు తొక్క తీసేసి, అలానే చిన్న అల్లం ముక్క కలిపి ఉంటే రోట్లో నూరేసి దాన్ని పరగడుపుని తీసుకుంటే మంచిది. కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కొంచెం తేనె తగ్గించి చూసుకోండి అలా. సో ఇలా తీసుకోవడం ద్వారా ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్, క్యాల్సిఫికేషన్ ఇవన్నీ కూడా చాలా చాలా తగ్గుతాయి. సో అది చేసుకోవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 15 రోజులు వాడుతాం, 3 నెలలు గ్యాప్ ఇస్తే ఇలా చేసుకోవచ్చు. అలానే హార్ట్ ప్రాబ్లం ఉంది అని అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఒక వెల్లుల్లిపాయ రబ్బ తీసుకోవడం మొదలు పెట్టండి, తొక్క తీసి. అంతకన్నా ఎక్కువ వద్దు, వెల్లుల్లిపాయ ఎక్కువ మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే బాడీకి అలవాటు అయిపోతే కోవిడ్ లాంటి చాలా క్రిటికల్ కండిషన్స్లో గార్లిక్ థెరపీ చాలా బాగా పనిచేసింది యాక్చువల్లీ. సో అలాంటి సమయాల్లో మీకు మళ్ళీ అది పనిచేయకుండా పోతుంది. సో కాబట్టి జాగ్రత్త. సో ఇవి చేసుకుంటే ఖచ్చితంగా మనం హార్ట్ డిసీజెస్ నుంచి బయటపడవచ్చు. ఇకపోతే హైడ్రేషన్ ఉండాలి, అంటే వాటర్ కంటెంట్ మంచిగా మనకి అందాలి. సో కాబట్టి అందరూ అనుకునేది ఏంటి, వాటర్ కంటెంట్ అంటున్నారు కాబట్టి మనం తాగే నీరే కదా అని అనుకోవచ్చు. అదొకటే కాదు, నిజానికి చెప్పాలంటే కరెక్ట్గా మన బాడీకి అందించాలి వాటర్ అని అంటే, వాటర్ శాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తింటే మన బాడీకి కరెక్ట్గా అందుతుంది మనం వాటర్ తాగే దీనికన్నా. అలాగని వాటర్ తాగకుండా ఉండొద్దని కాదు, కాకపోతే కంపారిటివ్గా ఇది ఉండాలి, వాటర్ తాగేది ఉండాలి, నీరు శాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కూడా ఉండి తీరాలి. వాటర్ మిలన్, పుచ్చకాయ, ఆరెంజెస్, బత్తాయి, సో కమల, ఇవన్నీ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, ఇవన్నీ కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు మెడిసిన్ వాడుతున్నారంటే వాళ్ళు మాత్రం బ్లాక్ గ్రేప్స్ తీసుకోకూడదు. ఎందుకు అనంటే
ఒకటి ఏదో షుగర్ పేషెంట్స్ షుగర్ పెరుగుతుంది అనే కాదు, జనరల్గా అది బ్లడ్ పెంచుతుంది, మంచిదే. కానీ మనం తీసుకునే మెడిసిన్ పనిచేయకుండా చేసే గుణం ఆ గ్రేప్ జ్యూస్ కానీ ఆ గ్రేప్స్ ఫ్రూట్స్కి కానీ ఉంది. సో ఆ ఇంట్రాక్షన్ ఉంది మెడిసిన్తో. సో అందుకొద్దు అంటున్నా అంతే. తర్వాత మీరు చక్కగా అంటే మీరుండే స్పేస్లో, ప్రైవేట్ స్పేస్లోనే మీరున్న దగ్గరే చక్కగా ఒక మంత్రం ఉంది, అది చదివితే మన హార్ట్ చక్ర హీల్ అవుతుంది. హార్ట్ అనేది చాలా బాగా పనిచేయడం మొదలవుతుంది. ఇది పురాతనమైన కాలంలో బాటసార్లు వాళ్ళు అలానే యాత్రలకు వెళ్ళినప్పుడు, గుళ్ళకి యాత్రలకి చాలా మైళ్ళు ప్రయాణించే వాళ్ళు ఈ మంత్రాన్ని చాంట్ చేసుకుంటూనే వెళ్ళేవారు. ఎందుకనంటే ఒకటి అది వాళ్ళకి ఎనర్జీ ఇస్తుంది, హార్ట్ ఫంక్షనింగ్కి బాగుంటుంది, అంత దూరం వాళ్ళు ప్రయాణిస్తున్నారు కదా. సో ఏది కొలాప్స్ అయిపోకుండా కాపాడడానికి అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఏంటి అని అంటే విఠల. ఆ విఠల అని పలికి చూడండి, మీరు చేయి పెట్టుకొని ఒకసారి విఠల విఠల నాతో పాటు అని చూడండి. విఠల విఠల నొక్కి మనం ప్రొనౌన్స్ చేస్తూ ఆ చాంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. సో అది ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 3 minutes 5 minutes 10 minutes మీ ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు గట్టిగా అనాల్సిన పని కూడా లేదు, కొంచెం అది మీకు వైబ్రేషన్ తెలిసేలాగా మీరు అది చాంట్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగా హార్ట్ని కాపాడుకోగలుగుతారు. అండ్ ఇది ఖచ్చితంగా సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా ఉందన్నమాట. దాని మీద స్టడీ చేసి దాని మీద జర్నల్స్ కూడా పబ్లిష్ అయినాయి. సో అంత బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నామనంటే, ఒకవేళ హార్ట్ అటాక్ సడన్గా వచ్చింది, ఆ టైంలో ఏం చేయాలి? అండ్ చాలామందికి గ్యాస్ట్రిక్ పెయిన్కి హార్ట్ పెయిన్కి తేడా తెలియదు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే హార్ట్ పెయిన్ జస్ట్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అనుకొని అశ్రద్ధ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఆ టైంలో వాళ్ళకి తెలుస్తుంది ఇది ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అని, కానీ ఏం చేయాలో తెలియక పాపం వాళ్ళు చాలా క్రిటికల్ స్టేజెస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఏం చేయొచ్చు అని అంటే చైనీస్ మెథడ్ ఒకటి ఉందండి, హాకు కాఫ్ అంటారు. సో ఎప్పుడైనా హార్ట్ చాలా చాలా గట్టిగా పెయిన్ వస్తుంది ఎలా అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ కొంతమందికి పెయిన్ వస్తే అది ఎపిగ్యాస్ట్రిక్ లైక్ గ్యాస్ట్రైటిస్ పెయిన్ కూడా అవ్వుండొచ్చు. కానీ ఎప్పుడైనా అలా పెయిన్ వస్తే ఒక్కసారి వెళ్ళి ఈసీజీ తీయించుకోండి, దగ్గరలో ఉండే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, లేదంటే నన్ను కన్సల్ట్ చేయొచ్చు త్రూ ఆన్లైన్ త్రూ వాట్సాప్ అలా. సో ఒకసారి తీయించుకోండి, బెటర్ చూసుకోండి, అది టెస్ట్ చేసుకొని అది గ్యాస్ట్రిక్కా లేకపోతే హార్ట్కి సంబంధించిన పెయినా, యాంజినా అంటారు, హార్ట్కి సంబంధించిన పెయినా. లేదు అని అంటే కొంతమందిలో స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి కూడా యూజువల్లీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ చెస్ట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఏది అనేది అంత ఈజీగా బేరీస్ చేసుకోలేం. ఆ సిమ్టమ్స్ బట్టి అన్ని అంటే మీకుండే సిమ్టమ్స్ బట్టి అదలా మేము టాలీ చేయగలుగుతాం, కానీ మీరు చేసుకోలేరు కదా. బట్ అందుకే నెగ్లెక్ట్ చేయొద్దు, అది ఏ పెయిన్ అన్నా ఒక్కసారి వెళ్ళి ఈసీజీ తీయించుకోవడం ఏదో చేయించుకోండి. అండ్ ఇకపోతే సడన్గా మీకు కార్డియాక్ అరెస్టో లేదా హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే ఏం చేయాలి? హాకు కాఫ్ అన్నాను కదా. సో ఏంటి అని అంటే ఎవరు లేరు మీకు ఇది అన్నప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్గా అది పనిచేస్తుంది. మీకు హెల్ప్ అందే లోపు, అంబులెన్స్ వచ్చే లోపు ఇదంతా హెల్ప్ చేస్తుంది. సింపుల్గా ఏం చేయొచ్చు అని అంటే హాకు అనే దాంట్లోనే ప్రొనౌన్సియేషన్లో ఉందండి. హా అని అలా పీల్చుకొని ఖు అని దగ్గుతాం. అంటే లైక్ అది ఎలా ఉంటుందంటే ఖు ఖు ఖు. సో ఇలా గట్టిగా మనం దగ్గడం ద్వారా అప్పటికప్పుడు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా మనం హార్ట్ ఫంక్షన్ని మనం స్టేబుల్ చేసుకొని అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా మనం కాపాడుకోగలుగుతాం. అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటాయి. ఎప్పుడైనా అలా పెయిన్ వస్తుంది అని అంటే నాలుగు కింద పెట్టుకునే టాబ్లెట్స్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. సార్బిట్రేట్ 5 mg అని దొరుకుతుంది. అది తెచ్చుకొని నాలుగు కింద పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మీకు రిలీఫ్ వస్తుంది. లేదా ఆస్ప్రిన్ అని దొరుకుతాయి. ఓటీసీ డ్రగ్స్ ఇవంటే ఇవి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇస్తారు. సో ఆస్ప్రిన్ కూడా ఉంటుంది, అది ఎమర్జెన్సీకి పెట్టుకోండి. మీ బండి డిక్కీలో లేదు బోనెట్ దీంట్లో కార్ దీంట్లో ఆర్ మీతో క్యారీ చేయండి మీ వాలెట్లో దీంట్లో. ఎందుకనంటే మీరు హెల్తీగానే ఉండొచ్చు, బట్ మీ చుట్టుపక్కల ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్న టైంలో ఎవరికైనా ఏదైనా అయ్యిందనుకోండి, మీరు వాళ్ళని హెల్ప్ చేయగలుగుతారు, మీరు వాళ్ళని సేవ్ చేయగలుగుతారు. సో అది తీసుకోవచ్చు. ఆ ఆస్ప్రిన్ కూడా ఒకటి వేసుకుంటే అట్లీస్ట్ మనం హాస్పిటల్ దగ్గరకో డాక్టర్ దగ్గరకు వచ్చే వరకు ఆ పర్సన్ అనేది ఖచ్చితంగా సస్టైన్ అవుతారు, సేవ్ చేయబడతారనమాట. సో ఇవి పాటిస్తే ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చండి, హార్ట్ అటాక్స్ నుంచి కూడా బయటపడవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ అంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం నేను ఇది చేశాను. మీరు కూడా మీ సభ్యులకి, కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. చాలామందికి తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాము. అండ్ ఇందులో ఇప్పుడు ఏదైతే మీరు కూడా కొత్తగా తెలుసుకున్నారో సో అవి పాటించడానికి ట్రై చేయండి, చేద్దాం అందరం కలిసి అది. నమస్కారం.